సంపంగి రియల్ మోసం చేయనుందా? సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడిదారుల సొమ్ము భద్రమేనా? విదేశాల్లో కూడా విస్తరించిన సంస్థ. రైతులు, ఐటీ ఉద్యోగుల లక్ష్యంగా రకరకాల పేర్లతో అమాయకులకు గాలం. దళారుల ద్వారానే వ్యవహారం. చూసిచున్నట్టు వ్యవహరిస్తున్న అధికారులు. సొంత గృహం కోసం జీవితాంతం కష్టపడుతున్న వారి ఆశలను గల్లం చేసే ఆట ఇది. తప్పుడు వాగ్దానాలు, భూమి చూపించకుండానే డబ్బు గుంజే ట్రిక్కులు ఇవే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఇచ్చే కథ. ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీల ద్వారా చాలామంది బాధితులు మోసపోయి ఉన్నారు. కోర్టు మెట్లెక్కినా కూడా బాధితులకు డబ్బు తిరిగి రావటం లేదు. ఒకసారి చూద్దాం. సంపంగి వాళ్ళ కథలు చాలా ఉన్నాయంట. రియల్ ఎస్టేట్, వ్యవసాయం, సేవా కార్యక్రమాల పేర్లతో ఆకర్షణీయంగా ప్రచారం చేసుకుంటున్న సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక భారీ భూమోసం గుట్టురౌట్ అవుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ వద్ద సుమారు 415 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ప్రకటించి, వాస్తవానికి రాళ్ళు, గుట్టల మధ్య 2-3 చెట్లు నాటి ఫార్మా ప్లాట్లు చూపిస్తూ వందలాది మంది రైతులు, ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐలను లక్షల్లో పెట్టుబడి పెట్టించేలా చేపిస్తుంది. పైగా కొంత భూమి ప్రభుత్వానికి చెందిందే అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయంట. అబ్బో, చూసారా? లక్షల్లో పెట్టుబడి పెట్టించారంట. పైగా అందులో కొంత భూమి ప్రభుత్వానిదని కూడా డౌట్గా ఉంది. అయినప్పటికీ సంస్థ పై స్థాయి నుంచి సొంత ప్రకటనలు చేస్తూ రైతులు, మధ్యతరగతి ఉద్యోగులు, ఎన్ఆర్ఐలను ఆకర్షణలు సఫలమవుతూ పెట్టుబడిదారుల కష్టార్జిత డబ్బులు దోచుకుంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా ఇప్పటివరకు ఆ భూముల్లో ఎంత భారం సాగుకుపోయి పడిగే స్థితిలో ఉందో స్పష్టత లేకపోయింది. వాస్తవానికి రియల్ ఎస్టేట్ అభివృద్ధి పేరుతో సాగుకు పనికిరాని వృధా భూములను చూపించి ₹1,00,00,000 కొల్లగొడుతున్న సంపంగి రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై పూర్తి ఆధారాలతో వరుస కథనాలు మీ ముందుకు తీసుకురాబోతోంది ఆదాబ్ హైదరాబాద్. ఎందుకంటే వీళ్ళ చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. స్కాములు, మామూలు స్కాములు లేవు. చైన్ లింక్ సిస్టమ్స్ ఉన్నాయి, తర్వాత ఈ భూముల కుంభకోణాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూమిని ఆక్రమించింది, వ్యవసాయ భూమిని ఆక్రమించినవి ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి ఈ సంపంగి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళవి. సో మొత్తం ఒక్కొక్కటిగా వరుస కథనాలతో మీ ముందు ఉంచబోతున్నాం అతి తొందరలో మా ఆదాబ్ టీవీ ద్వారా, ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.